హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూలాక్ మంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. బ్లూలాక్ నుంచి చాప్టర్ 3-12 రీసెంట్ గా రిలీజ్ అవడం అయితే జరిగింది గైస్. ఫైనల్లీ U20 వరల్డ్ కప్ ని స్టార్ట్ చేయడం చూసుకోవచ్చు. ఈ చాప్టర్ చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది గైస్. జపాన్ స్టార్టింగ్ 11 ని రివీల్ చేశారు. అలాగే నైజీరియా టీం కూడా ఇక్కడే ఉంది. అలాగే ఒక క్యారెక్టర్ ని రిటర్న్ అవ్వడం కన్ఫర్మేషన్ చేశారు. ఇది పాయింట్ లో సర్ప్రైజింగ్ కాదు. ఆ క్యారెక్టర్ మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. బట్ ఈ చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి గైస్. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఈజీగా వచ్చి తన షూస్ కి లేస్ ని కట్టుకుంటూ ఫైనల్లీ U20 వరల్డ్ కప్ మ్యాచ్ ని ఆడబోతున్నాడని గట్టిగా ఎయిర్ ని తీసుకొని ఇక గేమ్ కి టైం అయింది. మ్యాచ్ లో నేను ఒక గోల్ మిషన్ జపాన్ ని వరల్డ్ లోనే బెస్ట్ చేయడానికి నేను ఒక టూల్ అయింది. తనలో తను మాట్లాడుకుంటాడు. ఇక నెక్స్ట్ మంత్ లో బ్లూలాక్ స్టేడియం ని చూసుకోవచ్చు. సేమ్ IPL లో ఫస్ట్ మ్యాచ్ ని స్టార్ట్ చేసేటప్పుడు ఎలా అయితే ఫైర్ వర్క్స్ ని స్టార్ట్ చేస్తారో అలా ఇక్కడ కూడా ఫైర్ వర్క్స్ ని చూసుకోవచ్చు. ఇక స్టేడియం మొత్తం డార్క్ గా ఉంటుంది. ఇక ఆడియన్స్ అందరూ మ్యాచ్ కోసం లైట్ స్టిక్స్ ని పట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఎంతైతే మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు అంతే అయితే నేను కూడా వెయిట్ చేస్తున్నాను గైస్. అలాగే బొరోచో కూడా డ్రింక్ చేస్తూ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక కామెంటేటర్స్ వచ్చి మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫస్ట్ మ్యాచ్ కొంచెంసేపట్లో స్టార్ట్ అవబోతుందని చెప్పి జపాన్ స్టార్టింగ్ లైనప్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇక స్టార్టింగ్ 11 ని గోల్ కీపర్ అయిన గగుమారుతో ఇంట్రొడ్యూస్ చేస్తారు. బై స్టేడియంలో ఉన్న ఆడియన్స్ వచ్చి గగుమారుని చీరించేస్తూ ఉంటారు. దాంతో గగుమారు ఫైర్ అప్ అయ్యి ఎయిర్ లోకి జంప్ చేస్తాడు. ఇక నెక్స్ట్ సెంటర్ బ్యాక్ ప్లేయర్స్ వచ్చి అదెవరో కాదు, కెప్టెన్ ఐకో. జపాన్ కి కెప్టెన్ వచ్చి ఐకో అని కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ సెంటర్ బ్యాక్ ప్లేయర్ వచ్చి లాంగ్ షైనింగ్ హైర్ ఉన్న ఆర్యు. ఇక లాస్ట్ సెంటర్ బ్యాక్ ప్లేయర్ వచ్చి నికో ఏకి. తను డిఫెన్స్ లైన్ కి బ్రెయిన్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 3 సెంటర్ బ్యాక్ ప్లేయర్స్ వచ్చి యువర్స్ ఒక డిఫెన్స్ ప్లేయర్స్. అయితే వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేయడం చేసి నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. ఇక్కడ ఈగో వీళ్ళ ముగ్గురితో ఏదో బాగా కుకింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక పక్క అనౌన్స్మెంట్స్ ని కంటిన్యూ చేస్తూ ఉంటే నాకు బ్లూలాక్ స్టేడియం దగ్గర టికెట్ ని స్టాండింగ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే తనని U20 వరల్డ్ కప్ లో ఆడితే చూడాలని ఉందని మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ చాప్టర్ లో నాగి ఒక హ్యూజ్ రోల్ ని ప్లే చేయబోతున్నాడు. ఇక తన స్టేడియంలోకి వెళ్తూ నేను బ్లూలాక్ లో ఇప్పుడు లేను బికాస్ నా వరల్డ్ గోల్ ని స్కోర్ చేయకుండా నా ఫిలాసఫీని మోసం చేశాను, అందుకే నేను ఓడిపోయి ఇక్కడ ఉన్నానని అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకో పక్క స్టార్టింగ్ లెవెల్లో నెక్స్ట్ ప్లేయర్స్ ని అనౌన్స్ చేస్తారు. ఇక రైట్ సైడ్ బ్యాక్ ప్లేయర్ వచ్చి గాడ్ స్పీడ్ చేరీ హోమ్. అయితే ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే నార్మల్ గా చేరీ లెఫ్ట్ సైడ్ కదా, అలాగే 44 ప్యాంథర్ స్నైపర్ షాట్ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి షూట్ చేస్తాడు కదా, బట్ ఎందుకని రైట్ సైడ్ లో పెట్టాడు అది మ్యాచ్ లో తెలుస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ బ్యాక్ ప్లేయర్ వచ్చి కూల్ మైండెడ్ ఆర్టిస్ట్ హియోరి. అయితే అందరూ బ్లూలాక్ లోకి వెళ్తూ ఉంటే బట్ సడన్ గా నాకు రన్ చేయడం స్టార్ట్ చేసి ఒకవేళ అదే అయితే నేను బ్యాక్ కి వెళ్ళడానికి ట్రై చేయకుండా నేను వెళ్ళి సంథింగ్ ఏదైనా కొత్తది అచీవ్ చేసుకోవాలి. నేను బ్లూలాక్ లో ఓడిపోయాను, నేను చాలా లేం కదా. అయితే ముందు నా ఓల్డ్ సెల్ఫ్ గురించి ఆలోచిస్తుంటే నేను ఎవరైనా నాకు అర్థమైందని VIP రూమ్ లోకి వెళ్తూ ఉంటాడు. బట్ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ తనని ఆగమని చెప్పిన ఆగకుండా లోపలికి వెళ్ళిపోయి నేను చాలా రోజుల నుంచి ఈ టైప్ ఆఫ్ ఈగో కోసమే సెర్చ్ చేస్తున్నానని అంటాడు. బట్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి నాగి లోపలికి వెళ్తూ ఉంటే ఈడియస్ లాగా చూస్తూ ఉండడం తప్ప ఇంకేమీ చేయలేరు. ఇక నాగి కంటిన్యూగా రన్నింగ్ చేస్తూ నేను ఫుట్బాల్ ని ఆడడం వల్ల పైరప్ అవ్వలేదని తన లోపల ఉన్న ఈగోని రియలైజ్ అవుతాడు. ఇంకో పక్క మ్యాచ్ లో వచ్చి మిడిల్ ఫీల్డర్స్ ని రివీల్ చేస్తూ ఉంటారు. ఇక డిఫెన్సివ్ మిడిల్ ఫీల్డర్ లో వచ్చి కరాస్. ఇక నెక్స్ట్ మిడిల్ ఫీల్డర్ వచ్చి మికాగి రియో. బట్ లాస్ట్ చాప్టర్ ట్రైనింగ్ లో తనని మనం చూడలేదు. తను బ్లూలాక్ లో ఉన్న అందరి ప్లేయింగ్ స్టైల్స్ ని కాపీ చేశాడని మనకు తెలుసు. అది చూడాలని నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇక మళ్ళీ అక్కడ నుంచి నాగి దగ్గరికి షీనేనే షిఫ్ట్ అవుతుంది. ఇక నాగి వచ్చి ఇక రియాలిటీ ఏంటంటే నేను రియోతో ఫైర్ అప్ అవ్వాలని ఎంత ట్రై చేసినా అది నాకు వర్క్ అవ్వలేదు, అందుకే నేను ఇప్పటి నుంచి రియోతో కలిసి ఫుట్బాల్ ఆడనని డిసిషన్ ని తీసుకుంటాడు. ఇక మళ్ళీ బాజ్రాని లెఫ్ట్ ఫీల్డర్ గా అనౌన్స్ చేశారు. అక్కడికి వస్తాం. ఇక లాస్ట్ కి 2 సెంటర్ ఫీల్డర్స్ ని మాత్రమే అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ 2 ప్లేయర్స్ ఎవరు ఎగ్జాక్ట్ గా మనకు తెలుసు. ఇక్కడ ఫస్ట్ సెంటర్ ఫీల్డర్ వచ్చి బ్లూలాక్ లోనే స్ట్రాంగెస్ట్ స్ట్రైకర్ ది బీస్ట్ ఇటో సిరన్ అని అనౌన్స్ చేస్తారు. బట్ మళ్ళీ అక్కడ నుంచి నాగిని చూస్తారు. ఇక్కడ తను వచ్చి నాకు బ్లూలాక్ లోకి మళ్ళీ వెళ్ళాలని లేదా ఈసీని పే చేయాలని ఉందని ఎవరు చెప్పారు. ఇక నా ట్రూ ఈగో వచ్చేది VIP రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ని ఓపెన్ చేసి ఆ ఈగో నా బాడీ ఇన్సైడ్ లో చాలా డీప్ లో ఉందని అంటాడు. అయితే బొరచూట డోర్ ని ఓపెన్ చేసింది. అలాగే అక్కడ నుంచి మాటలు మేడం చూసి కన్ఫ్యూజ్ అయ్యి వెనక్కి తిరిగి చూసి నా ఈగో ట్రూ ఐడెంటిటీ వచ్చాయని తన ఈగోని ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తాడు. బట్ అప్పుడే మళ్ళీ అనౌన్స్మెంట్ దగ్గరికి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇక కామెంటేటర్స్ వచ్చి బ్లూలాక్ ప్రాక్టీస్ ఈసీ చేయాలి జపాన్ లాస్ట్ ప్లేయర్ ని అనౌన్స్ చేస్తారు. ఇక ఈసీ చాలా సీరియస్ గా గ్రౌండ్ లోకి వచ్చి నా లోపల ఉన్న ఆర్ట్ వజ్ లో ఉన్న ఫుట్బాల్ కి సెంటర్ నేనే గట్టిగా స్క్రీమింగ్ చేస్తుందని అంటాడు. ఇక్కడ రీన్తో పాటు ఈజీ కూడా సెంటర్ ఫార్వర్డ్ ప్లేయర్. ఇక్కడ సెంటర్ ఫార్వర్డ్ ప్లేయర్ అంటే గోల్ స్కోర్ చేయడానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే డిఫెన్స్ అండ్ అఫెన్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తారు. ఆ పొజిషన్ ని సెంటర్ ఫార్వర్డ్ అంటారు. ఇక నైజీరియా టీం కి అగేనిస్ట్ గా ఆడడానికి జపాన్ ఫుల్ టీమ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఫైనల్ ఫార్మేషన్. ఇందులో సిడో లేడు, బారో లేడు. ఇది జపాన్ కి సేఫ్ ఫార్మేషన్ అని చెప్పొచ్చు. ఎనీవేస్ ఇంకో పక్క నాగి తన ఈగోని అండర్స్టాండ్ చేసుకుంటాడు.
ఇక్కడ తన ఈగో వచ్చి గాడ్ లైక్ థ్రిల్ అని తన U20 గేమ్ లో గోల్ ని స్కోర్ చేశాడు కదా, ఆ సెలబ్రేషన్ ని చూపిస్తారు. ఇక నాకు బొరొచ్చట దగ్గరికి వెళ్ళి ఆ థ్రిల్ కోసం నేను ప్రతిదీ లాస్ అయినా ఐ డోంట్ కేర్, హే మిస్టర్ చైర్మన్ నా కోసం ఒక స్పాట్ అలానే ఓపెన్ లో ఉందా, నేను వరల్డ్లోని బెస్ట్ ప్లేయర్ అవడానికి బ్లూ లాక్ ని క్రష్ చేయాల్సి వచ్చినా సరే ఖచ్చితంగా చేస్తానని చెప్తాడు. అయితే ఇక్కడ నగి యొక్క స్కలర్ అని చూడండి, చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా. ఫైనల్లీ తన ఈగోని అండర్స్టాండ్ చేసుకుని మళ్ళీ ఫైర్ అవ్వడం చూసాం. ఇప్పుడు నాగి వచ్చి చాలా స్కేరీగా ఉన్నాను కదా, దానికి రీజన్ వచ్చి ఈగిరాష్. తనే నాగికి హెల్ప్ చేసి ఫైర్ అప్ అయ్యేలా చేశాడు. ఇక బొరొచ్చట మ్యాచ్ నాగి వర్సెస్ కేరా మధ్య గేమ్ చాలా క్రేజీగా ఉండబోతుంది. ఇక చాప్టర్ లోకి వస్తే ఇక నైజీరియా టీం ని చూసుకోవచ్చు. సేమ్ వాళ్ళలాగే ఉన్నారు కదా, అయితే 4 ప్లేయర్స్ ను మాత్రమే క్లియర్ గా రివీల్ చేశారు. బట్ మిగతా ప్లేయర్స్ అందరూ షాడోస్ లో కవర్ అయి ఉన్నారు. ఇక నైజీరియా ప్లేయర్స్ ని చూసుకుంటే చాలా టఫ్ గా ఉన్నట్టు ఉన్నారు. ఇక నైజీరియా టీం కి కెప్టెన్ వచ్చి తిరునాళ్ళలో గుండు చేయించుకున్నప్పుడు ఒక యాడ్ ని పెట్టుకుంటారు కదా, అలా యాడ్ ని పెట్టుకుని ఉన్నాడు చూడు అతన్ని. తన పేరు వచ్చి ఓనాసే. ఇక కమెంటేటర్స్ వచ్చి U20 వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ జపాన్ వర్సెస్ నైజీరియా గేమ్ స్టార్ట్ అవబోతుందని అనౌన్స్ చేస్తారు. అయితే ఓనాజీ స్మైల్ చేస్తూ బ్లూ లాక్ ప్లేయర్స్ తో ఫుల్ ఎనర్జీతో ఫైట్ చేద్దామని అంటాడు. ఇక ఈజీగా ట్రాన్స్లేటర్ బడ్స్ ని పెట్టుకొని తన మాటలకి పైరపై స్మైల్ చేసి టాప్ కి వెళ్ళడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అని అనుకుంటాడు. ఇక ఫైనల్లీ U20 వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ కిక్ ఆఫ్ అవడం చూసుకోవచ్చు, అంటే స్టార్ట్ చేయడం చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చాప్టర్ లో వచ్చి నైజీరియా టీం ఎంత స్ట్రాంగ్, వాళ్ళ ప్లేయర్స్ కి ఏమేమి పవర్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళ టీంలో వరల్డ్స్ 11 జనరేషన్ ప్లేయర్స్ ఏమైనా ఉన్నారా లేదా అని రివీల్ చేయొచ్చు. ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించింది, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరి నేను మీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.